హైదరాబాద్‌లోని తీవ్రమైన విషాదం నెలకొంది. ఈ తీవ్రమైన విషాదం వల్ల పాపం వాళ్ళ యొక్క కుటుంబం అంతా కూడా రోడ్డున పడిపోయింది. నిజంగా ఈ విషాదం వెనకాల వేసిన ప్లానింగ్‌లు ఎలా ఉన్నాయంటే నిజంగా నేను చెప్తున్నాను. మీరు సినిమాలో చూసే ఉంటారన్నమాట. ఈ చాలా సినిమాలు చూసే ఉంటారు. అటువంటి ప్లాన్‌లే మీకు రియల్‌గా అనిపిస్తదన్నమాట. అంటే రియల్‌గా ఈళ్ళు చేసేసారు. నేను చెప్తాను ఈ వీడియోలోను సంచలన విషయాలను కూడా బయటపడతాయి. అసలు ఏం జరిగింది? ఎందుకంత దారుణమైన విషాదం నెలకొందనే విషయాలను పూర్తిగా చెప్తాను మీకు క్లారిటీ వచ్చేస్తది. హైదరాబాద్‌లోని ఏదైతే చిలకలగూడ ఉందో, చిలకలగూడలో చిన్నప్పటి నుంచి ఇద్దరు ఫ్రెండ్స్ అంటే అమ్మాయి, అబ్బాయి. వీళ్ళిద్దరూ కూడా గాఢంగా ప్రేమించుకున్నారు చాన్నాళ్ళ నుంచి. వీళ్ళిద్దరూ కూడా ప్రేమించుకుందాం అని చెప్పేసి ఎప్పటినుంచో ప్లాన్‌లేసుకుంటా ఉన్నారు. సో, ఇటువంటి క్రమంలోనే ఎవరైతే ఆడపిల్ల ఉందో, ఆడపిల్ల తరపున కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఒప్పుకోలే. వాళ్ళందరూ కూడాను నిరాకరించారన్నమాట. ఈ అమ్మాయికి చెప్తూ ఉన్నారు, "ఇటువంటి పనులు మానుకో" అని చెప్పేసి ఇప్పటి నుంచి చెప్తా ఉన్నారు. అయినా గాని వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ తర్వాత అలాగా ఇద్దరు కూడా ప్రేమించుకోవడం మొదలెట్టారు. మరి అటువంటోళ్ళు ఇంక విడిపోలేరు గదా! సో, వీళ్ళిద్దరూ కూడా కన్ఫర్మ్ అయిపోయారు ఏదో విధంగా మనం పెళ్లి చేసుకోవాలని. ఈ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసింది. సో, ఇక్కడ ఒక సంచలన ట్విస్ట్ ఉందన్నమాట. వాళ్ళ ఇంట్లో తెలిసింది కదా! వీళ్ళ ఇంట్లో ఉన్న వ్యక్తులకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఒక కీలకమైన అంశం చెప్తాను మీకేంటంటే, ఈ అమ్మాయికి కొంతమంది బంధువులున్నారు. ఈ బంధువులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడో, ఆ వ్యక్తే దీని అంతటికి మూల కారణం మాట. ఈ అంతటికి కూడా ప్లానింగ్ ఏసింది ఆ వ్యక్తే. ఈ అమ్మాయి ఎవరైతే కుటుంబ సభ్యులున్నారో, ఎవరైతే తల్లిదండ్రులున్నారో, అక్క చెల్లెలున్నారో, అన్నదమ్ములున్నారో ఈళ్ళందరూ కూడా ఎటువంటి ప్రేమ దీంట్లోని ఇది లేదు మాట. కానీ ఇంకో వ్యక్తి ఉన్నాడు. వాళ్ళ బంధువు. వాళ్ళ బంధువు వేసిన ప్లానింగ్ ఎలా ఉందంటే, ఒక సినిమాలో ఎలా అయితే మనం చూస్తామో, రీల్స్‌లో మనం చూసాం కదా! ఇతను రియలిస్టిక్‌గా అయితే ప్లానింగ్‌లేసాడు నిజంగా. అది ఎలా చేశాడంటే, ఈ అమ్మాయికి బంధువు అయినటువంటి వ్యక్తి బావ అవుతాడనమాట. ఇతను నిజంగా ఇండైరెక్ట్‌గా ఆ అమ్మాయి మీద ప్రేమ పెంచుకున్నాడు. ప్రేమ పెంచుకొని ఏ విధంగా అయితే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఆ అమ్మాయి నన్ను సొంతం చేసుకోవాలని చెప్పేసి, ఆ అమ్మాయి మీద ప్రేమ పెంచుకొని, ఆశ పెంచుకుంటా ఉన్నాడు. కానీ ఈ అమ్మాయి ఏం చేసింది? వేరే వ్యక్తిని ప్రేమించింది. పోనీ ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పేసి ఈ అబ్బాయి చెప్తే బావుండు మరి చెప్పలేదనుకుంటా. కానీ ఆ అమ్మాయి వేరే అబ్బాయిని ఇష్టపడుతూ ఉంది. వీళ్ళిద్దరూ కూడా చాలా గాఢంగా ప్రేమించుకుంటా ఉన్నారు. సో, ఈ విషయం ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకి తెలిసిపోయింది. ఆ అబ్బాయికైతే వార్నింగ్ ఇచ్చారు. ఈ కుటుంబ సభ్యులు తెలిసిపోయిన తర్వాత ఈ విషయం ఇతను ఈ అమ్మాయి బావ దగ్గరికెళ్ళిందన్నమాట ఈ విషయం. ఈ బావ దగ్గరికెళ్తే ఈ బావ ఏం చేశాడంటే, నాకు దక్కకంట నువ్వెలా తీసుకెళ్ళిపోతావు అని చెప్పేసి మంచి ప్లానింగ్ ఏసాడన్నమాట ఇంక. మన సినిమాలో చూస్తా ఉంటాం కదా! నాకు దక్కనే నా మరదలు వాడెలా తీసుకెళ్ళిపోతాడో నా మరదలు నాకే దక్కాలని చెప్పి ఈ విధంగా అయితే సినిమాలో చాలా మనం సన్నివేశాలు చూసామాట. సేమ్ ఇప్పుడు రియలిస్టిక్‌గా అయితే ఇప్పుడు జరిగిందిది. సో, ఈ విధంగా అయితే అతను మంచి ప్లానింగ్ ఎవరెవరిని ఆళ్ళ తండ్రిని, ఆళ్ళ అన్నయ్యల్ని మొత్తం ఆళ్ళందరూ తోబుట్టులు అందరిని కూడా రెచ్చగొట్టాడు. రెచ్చగొట్టి మంచి ప్లానింగ్ ఏసాడన్నమాట. కరెక్ట్‌గా అదును చూసి అతన్ని నడి రోడ్డు మీదైతే చంపేసి పరారైపోయారు. పరారైపోతే ఇంకేముందో స్థానికులందరూ చూసారు. వాళ్ళని పట్టుకొని ఏదో విధంగా అయితే తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. చూసారు కదా! ఈ విధంగా అయితే ఈ రోజుల్లోనే ప్రేమించినా గాని మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు. పరువు హత్యలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే రీసెంట్‌లీగా మీరు చూసుకుంటే గనుక ఒక పరువు హత్య జరిగింది. దాంట్లో ఒక పోలీస్ అధికారి కూడా సస్పెండ్ అయ్యాడు. ఎంక్వైరీ జరిగింది. ఆ ఎంక్వైరీలో. పోలీస్ అధికారే తల్లిదండ్రులకి ఆ అమ్మాయిని అప్పగించి డబ్బులు తీసుకోనని చెప్పేసి రుజువైంది. ఆ పోలీస్ అధికారి కూడా ఇప్పుడు సస్పెండ్‌లో కూడా ఉన్నాడు. సో, ఆ అమ్మాయిని తీసుకెళ్ళి కుటుంబ సభ్యులే దారుణంగా కొట్టి చంపేశారని చెప్పి ఎంక్వైరీలో తేలింది. సో, ఈ విధంగా అయితే ఈ రోజుల్లోని చాలామంది ఆ భ్రమలో ఉన్నారు. ఎందుకో నాకు అర్థం అవ్వట్ల. మీరు కులాలు అదేవిధంగా పరువు అనే భ్రమలో నుంచి బయటకొచ్చేయండి. ఎందుకంటే అటువంటి భ్రమలో ఉండడం వల్ల మీ కన్న ప్రేగుల్ని, మీ రక్తం పంచుకున్న పుట్టిన పిల్లల్ని మీరు చంపేసుకుంటున్నారన్నమాట. సో, అటువంటి పనులు చేయొద్దు. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ అమ్మాయిని చంపలేదు గానీ, అటువైపు వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిని చంపారు. కానీ అలా చంపడం వల్ల ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంత బాధపడుతుంది. ఆ అబ్బాయి పాపం ఒకడే ఉంటాడు కదా! ఒక్కగానొక కొడుకుని మీరు చంపేస్తే వాళ్ళ కుటుంబం ఏం చేస్తది పాపం? అతన్ని చూసుకునే పాపం బతుకుతా ఉంది ఆళ్ళ కుటుంబం. ఎంతో కష్టపడి పాపం కూలీ నాలి చేసుకొని బతుకుతోంది. మరి అటువంటి పిల్లవాడిని మీరు చంపేసారు కదా! మరి వాళ్ళ కుటుంబం దేనికోసం బతకాలి? ఒకసారి ఆలోచించండి మీరు. మీరు తీసుకునే నిర్ణయం ఎలా ఉండాలంటే, ఇటు 2 వైపులా న్యాయం జరిగేలా ఉండాలి. అంతేగాని ఏదో ఒక వైపే న్యాయం జరగాలని చెప్పేసి అతన్ని చంపేయడం కరెక్ట్ కాదు కదా! ఇప్పుడు ఇటు ఈ బావ ఉన్నాడు కదా! ఇతని మహిళ బావ నాకు దక్కాలని చెప్పేసి అతను ఏదో స్వార్థం కోరి చెప్పే ఉంటాడు. కానీ ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళని కొంచెం ఆలోచించాలి కదా! పెద్ద వ్యక్తులు కదా వాళ్ళు. ఎందుకంటే ఇతను కుర్రవాడు. ఆ అమ్మాయి నాకు కావాలి. నా మరదలు నేనే చేసుకోవాలనే స్వార్థం ఇతనికుంటది. కానీ ఇతని మాటలు విని మీరు ఒక వ్యక్తిని చంపేయడం ఎంత కరెక్టో మీరు చెప్పండి ఒకసారి. మీరే కాదు. వాళ్ళ కుటుంబం రోడ్డు పడ్డది. ఇప్పుడు మీ కుటుంబం కూడా రోడ్డున పడ్డది. మీ ఆడపిల్ల కూడా ఇప్పుడు అల్లరైపోయింది. మిమ్మల్ని అందరిని తీసుకెళ్ళి జైల్‌లో పెట్టారు. ఇంకేం ఉపయోగం? మొత్తం అందరూ కూడా రోడ్డున పడిపోయారు. ఇంక ఉపయోగం ఏముందింక? ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఏం ఉపయోగం ఇంకా? మీ ఆడపిల్లల్ని మీరే అల్లరి చేసుకున్నారు.
మీ ఊరు దగ్గర మీ 4 ఇళ్లకు తెలిసిన విషయాన్ని మొత్తం ప్రపంచానికి తెలియపరిచారన్నమాట. సో, చాలామంది గుడ్డితనంగా ఇలా మూర్ఖత్వంగా అయితే ఇటువంటి పనులు చేస్తా ఉన్నారు. ప్రేమించిందంటే ఏదో పెద్ద తప్పు చేసిందని చెప్పేసి ఏకంగా ప్రాణాలు తీసే వరకు వెళ్ళిపోతా ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో రూపంగా అయితే నేను చెప్పేది అదే. ఇటువంటి మైండ్ సెట్ ఏదైతే ఉందో అటువంటి మైండ్ సెట్‌ని పక్కన పెట్టండి. మీకు నిజంగా దాని మీద పట్టు ఉంటే గనక వాళ్ళిద్దరిని కౌన్సెలింగ్ ఇవ్వండి వాళ్ళిద్దరికీ. మీకు నచ్చకపోతే గనక ఆళ్ళ తల్లిదండ్రులతో మీరు మాట్లాడండి. అదే విధంగా మీ పాపతో కూడా మీరు మాట్లాడండి. మాట్లాడి మీరు అర్థమయ్యేలాగా చెప్పండి. ఒకవేళ ఆళ్ళు నిజంగా మనసులో నిజంగా ఇడిపోతే గనక వేరే వేరే పెళ్లి చేయండి. లేదు మేము విడిపోలేము, విడిపోయే ప్రసక్తి లేదు. మీరు తన్నే నేను పెళ్లి చేసుకుంటాను. లేని పక్షంలో మేము చనిపోతామని ఆళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు 100% పెళ్లి చేసేయడమే బెటర్. నాకు తెలిసిన మట్టుకైతే. ఎందుకంటే ఇటువంటి దారుణాలు జరుగుతాయి. మీరు అతన్ని చంపేశారు. లేని పక్షంలో ఇద్దరు పెళ్లి చేసుకున్నా గాని మీ వేధింపులు ఎక్కువైతే గనక ఆత్మహత్య చేసుకుంటారు. ఇటువంటి సంఘటనలు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్ని జరిగినాయి? పెళ్లి చేసుకున్న తర్వాత ఎంతమంది అలాగా వేధింపులకు గురవుతాయని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నారు ప్రేమ జంటలు. రీసెంట్‌లీగా మనం చూసుకుంటే రాజమండ్రిలో ఎవరైతే ఎంఆర్‌ఓ పాపం రీసెంట్‌లీగా ఆవిడకి ప్రమోషన్ వచ్చి ఎంఆర్‌ఓ అయింది. ఎప్పటినుంచో పాపం తన బాయ్ ఫ్రెండ్‌ని ప్రేమిస్తుందన్నమాట. తన్నే పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి ఎప్పటినుంచో కలలుగంటా ఉంది. సో, అది ఈ ఎంఆర్‌ఓ అయిన తర్వాత ఆ కల నెరవేరిందని చెప్పేసి ఇద్దరు కూడా గుడిలోకెళ్ళి పాపం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని 24 గంటలు మరవక ముందే ఎవరైతే ఈ అమ్మాయి అన్నదమ్ములు ఉన్నారో, అన్నదమ్ములు రోడ్డు మీద అతన్ని నరికి నరికి చంపేశారు. సో, చూడండి ఒకసారి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది పరువు హత్యే కదా! సో, ఎందుకు ఇంత దారుణంగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు ఈ అమ్మాయికి పరువు పోయింది. ఈ ఎంఆర్‌ఓ అనే అమ్మాయికి పరువు పోయింది. అంతేకాకుండా ఆళ్ళ కుటుంబం అంతా కూడా శోక సంద్రంలో మునిగిపోయింది. ఎందుకంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములు కూడా పోలీసులు తీసుకెళ్ళి జైల్‌లో ఏశారు. ఇంకా కోర్టులంటే తిరుగుతా ఉండాలి. పోలీస్ స్టేషన్‌లంటే తిరుగుతా ఉండాలి. ఏం ఉపయోగం? మీ ఫ్యామిలీని మీరే రోడ్డున లాగేసుకుంటున్నారు. సో, అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మీరు వదిలేయండి. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళే మనసులు మార్చుకుంటారో, మీ వైపు వస్తారో, లేదా మీరే ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో మీరే మర్చిపోతారింకా. అదంతా సాదా సీదా అవుద్ది. ఇప్పుడు మీరు నరికేయడం వల్ల, ఆళ్ళని చంపేయడం వల్ల మీరు రోడ్డున పడిపోతారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆళ్ళ కుటుంబం అంతా కూడా అన్యాయం అయిపోయి రోడ్డున పడతది పాపం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో రూపంగా చెప్పేదైతే అపార్థం చేసుకోవద్దు. ఎవరైనా గాని తెలిసి తెలియక ఇటువంటి పనులు చేస్తే, ప్రేమించుకుంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ పిల్లల్ని మీరే ముందే కౌన్సెలింగ్ ఇచ్చుకొని, మీ పిల్లల పెంపకంలోనే మీరు క్రమశిక్షణ పెంచండి. మీ పిల్లలకి ముందుగానే ఈ విషయాలు చెప్పండి. అటువంటి విషయాలు చెప్పడం వల్ల మాక్సిమం 99% పిల్లలు ఎవరిని ప్రేమించరు. బయటి వ్యక్తులను ఎవరిని ప్రేమించరన్నమాట. తల్లిదండ్రుల చేతిలోనే ఉంది. మీ కూతురికి మీరు చెప్పండి. మీకు తెలిసేలా చెప్పండి ఆ అమ్మాయికి. బయటి వ్యక్తులు పెళ్లి చేసుకోవడం వల్ల మీ మీ ఫ్యూచర్ ఏమవుతుంది? ఆ వ్యక్తికి బ్యాక్‌గ్రౌండ్ ఉండదు. నువ్వు అతని పర్సనాలిటీ చూసి, అతని మాటలు విని నువ్వు ప్రేమిస్తావు గానీ, తర్వాత నీ భవిష్యత్తు పోతుంది. తర్వాత నిన్ను ఎవరు చూసేవారు ఉండరమ్మా. దయచేసి మీరు వినమ్మా అని చెప్పేసి మీ కూతురికి చెప్తే ఇంటది. ఎందుకినదో? మీరు ఫస్ట్ నుంచే మీరు ఎలాగా ఆ పిల్లకి అలవాటు చేస్తే ఏ వ్యక్తిని కూడా ప్రేమించదు. మీరు మీ పనులు చూసుకొని అమ్మాయికి నచ్చిందల్లా కొనేసి ఇస్తూ, ఆ అమ్మాయికి నచ్చిన ప్లేస్‌కల్లా తీసుకెళ్ళి శుభ్రంగా ఎంజాయ్‌ఫుల్‌గా పెంచితే ఆ అమ్మాయి ఏం చేస్తది? లగ్జరీఫుల్‌గా, జాయ్‌ఫుల్‌గా పెరుగుద్ది. చక్కగా తనకు నచ్చిన వ్యక్తిని ఎవరైతే ఉన్నారో, ఆ నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటది. అంతే కదా! మనమిచ్చిన ఏదైతే స్వేచ్ఛ ఉందో, ఆ స్వేచ్ఛ వల్లే అమ్మాయిలు వేరే వాళ్ళని కూడా ప్రేమిస్తారన్నమాట. స్వేచ్ఛ అంటే నేను స్వేచ్ఛని హరించేయమనట్లేదు. వాళ్ళకి కౌన్సెలింగ్ ఇవ్వాలన్నమాట. చిన్నప్పటి నుంచే చెప్పాలి. అమ్మా ఇటువంటి వ్యక్తులు మనం ప్రేమించకూడదు. ఇటువంటి వ్యక్తులు ఇలా ఉంటారు. నిన్ను మోసం చేస్తారమ్మా. నిన్ను మోసం చేసి ఈ విధంగా తర్వాత నిన్ను కష్టపెడతారు. నీ గురించే నేను ఇదంతా కూడా సంపాదిస్తాను. మంచి భర్తని తీసుకొస్తాను. ఇటువంటి వ్యక్తులు కూడా నువ్వు నమ్మొద్దమ్మా అని చెప్పేసి మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళకి చెప్పాలి. చెప్తే వాళ్ళ క్రమశిక్షణలో మీ అండర్‌లో ఉంటారాళ్ళు. ఆ క్రమశిక్షణ అనేది నేర్పించాలి. నేర్పించిన పక్షంలో ఎవరో ఒకరిని చూసి వాళ్ళు ప్రేమిస్తారు 100% ఎందుకంటే బయటికెళ్ళిన తర్వాత ఒక ఆడపిల్లలకి గేలలేసే మగపిల్లలు చాలా మందుంటారు. ఎందుకంటే వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏమి లేకపోయినా గాని గేలలేస్తా ఉంటారన్నమాట. సో, అటువంటప్పుడు ఇటువంటి అమ్మాయిలు ఇరుక్కుపోతా ఉంటారు. సో, ఇప్పుడు ఇదంతా ఈ వ్యక్తిని చంపడం అనేది కరెక్ట్ కాదని చెప్తున్నానన్నమాట నేను. ఎందుకంటే ఆ అబ్బాయిని చంపడం వల్ల మొత్తం వాళ్ళ కుటుంబం అంతా కూడా రోడ్డున పడిపోయింది. ఇది కరెక్ట్ కాదు కదా! మీరు నిర్ణయం తీసుకుంటే పోలీస్ స్టేషన్‌కెళ్ళండి. ఆ అమ్మాయికి, ఆ అబ్బాయికి కౌన్సెలింగ్ ఇవ్వండి. కౌన్సెలింగ్ ఇచ్చి మీ ఎవరింటికి వాళ్ళు తీసుకెళ్ళిపోయే వాళ్ళని తప్పించి గాని, వినకపోతే ఇంక పెళ్లి చేసేవాళ్ళు తప్పించి గాని, ఇలాగ చంపేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదని ఈ వీడియో చేస్తున్నానన్నమాట. ప్రధానంగా నేను వీడియో చేయడానికి కారణం, ఇలా చంపడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను. సో, మీరు కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే, ఎవరైతే ఈ ప్రేమించుకున్న విషయాల్లోని చాలామంది చంపేస్తా ఉన్నారో, పరువొత్తులు చేసుకుంటా ఉన్నారో, ఇటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కొంచెం రియలైజ్ అవ్వాలని, వాళ్ళ యొక్క భవిష్యత్తును కాపాడుకోవాలని చెప్పేసి అటువంటి కామెంట్ చేయండి. ఆ కామెంట్ చదివిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు కాపాడుకునే విధంగా ఉండాలన్నమాట.
సో చూసారు కదా, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.